కానీ ఇటీవల దశాబ్దాలలో ఆరోగ్యం పట్ల పెరుగుతున్న అవగాహన ఫలితంగా వరి అన్నం తినే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. వరి అన్నానికి ప్రత్యామ్నాయంగా ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఏమి తింటే బాగుంటుందో ఆలోచించి వాటికి షిఫ్ట్ అవుతున్నారు. ఇది రైతు అర్థం చేసుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించడం ద్వారా రైతు ఆదాయాన్ని పొంది నష్టాన్ని నివారించుకునే కార్యక్రమాన్ని శాస్త్రీయంగా రైతుకు వివరించే కార్యక్రమమే డిమాండ్ ఆధారిత పంటలు. అలాగనే అగ్రిటెక్ శాస్త్ర సాంకేతిక రంగాన్ని అనుసరించడంలో ఈ దేశంలోనే కాదు ప్రపంచ రాజకీయ నాయకుల్లోనే ముందు వరుసలో ఉండే గౌరవ ముఖ్యమంత్రి గారు పంచసూత్రాల్లో అగ్రిటెక్ కార్యక్రమాన్ని కూడా పొందుపరిచారు. అలాగే 4వ అంశం ఫుడ్ ప్రాసెసింగ్. మరి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో వ్యవసాయం 62% మందికి ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రంలో మళ్ళీ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోత్సహించడం ద్వారా ఎంత ఆర్థికంగా రాష్ట్రం ఆయా కుటుంబాలు ముందుకెళ్ళొచ్చో ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది అధ్యక్ష. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి చాలామంది చదువుకున్న వాళ్ళకు కూడా తెలియదు అధ్యక్ష. మన సమాజంలో ప్రతి కుటుంబంలో పండగలకు కానీ ఇతర సందర్భాల్లో కానీ భార్య పిండి వంటలు చేస్తూ ఉంటే భర్త కూర్చొని తింటూ ఉంటాడు అధ్యక్ష. కానీ ఒక 40-50 సంవత్సరాల క్రితం కర్నూలులో ఒక భార్య స్వీట్స్ తయారు చేస్తే భర్త సైకిల్ మీద తిరిగి ఆ స్వీట్స్ని అమ్మి ఈరోజు దాదాపు 25,000 కోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించిన పుల్లారెడ్డి గారు అయ్యారు అది. కాబట్టి మన కళ్ళ ముందే గత 40-50 సంవత్సరాలుగా ఒక పుల్లారెడ్డి గారిని చూసాం, ఒక రామోజీరావు గారిని చూసాం. అలాగే ఈరోజు హైదరాబాద్ లాంటి ఒక మెగా నగరంలో కర్రీ పాయింట్ అనేది హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన అంశం అధ్యక్ష. మన కుటుంబాల్లో చాలామంది మహిళలు అద్భుతంగా వంట చేస్తారు. కానీ ఆ వంటని వాళ్ళ నైపుణ్యాన్ని కమర్షియలైజ్ చేయటం వాళ్ళకి తెలియదు, దాని నుండి ఆదాయం పొందటం వాళ్ళకి తెలియదు. చాలామంది మగాళ్ళు కూడా ప్రోత్సహించరు. కానీ ఈ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని వ్యవసాయ రంగానికి అనుబంధంగా పంచసూత్రాల్లో పేర్కొనడం అనేది ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి చాలా బలంగా పనిచేస్తుంది అధ్యక్ష. అలాగనే 5వ అంశం ప్రభుత్వం నుంచి మద్దతు. వాస్తవానికి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో భారతదేశంలో రైతు గురించి ఒక దురదృష్టకరమైన సామెత ఉంది అధ్యక్ష. భారతదేశంలో రైతు అప్పుల్లో పుడతాడు,